వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ మాదాపూర్ అంజయ్య నగర్లో జరిగినటువంటి ఈ ఘటన చూస్తే ఒక క్వశ్చన్ మాత్రం మనకు వస్తుందండి. కేవలం 50 నుంచి 60 గజాల స్థలంలో, అది కూడా మురిక్కాల పక్కనే, నాలా పక్కనే ఏకంగా 7 అంతస్తుల భవనం నిర్మించే పరిస్థితి ఎలా వచ్చింది? ఎందుకంటే శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో అంజయ్య నగర్ మొత్తం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. భారీ శబ్దం, దట్టమైన దుమ్ము, కళ్ల ముందే కూలిపోతున్నటువంటి కాంక్రీట్ నిర్మాణం, ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్న స్థానికులు. సమీపంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులైతే ప్రాణభయంతో రోడ్ల మీదకి పరుగు తీశారు. ఇనిషియల్గా చూస్తే ఇది ఒక భవనం కూలిన ప్రమాదం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఆర్టీసీ క్రాస్ రోడ్ హిమాయత్ నగర్లో దాదాపుగా ఒక 80 ఏళ్ల పురాతన భవనం, 80-40 ఏళ్ళు అనుకుంటా. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక 2 ఏళ్ల ఆ మూమెంట్లో 2009 అనుకుంటా, మధ్యలో కూలిపోయింది. అది కూలుతుందని అందరికీ తెలుసు, చాలా ఇబ్బందికరంగా ఉంది, పాతది, పునాదులు కూడా బలహీనపడ్డాయి అనేది అందరికీ తెలుసు. అయినా సరే అందులో ఎంతోమంది చనిపోయారు కూడా. ఆ తర్వాత గవర్నమెంట్ చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది మాత్రం, కానీ ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కాలేదు. అలాంటి ఎన్నో ఉన్నాయి సందర్భాలు అవన్నీ కూడా. సో ఇప్పుడు కూడా దీన్ని చూస్తే ఇదేదో ఒక భవనం కూలిపోయిన ప్రమాదంలా కనిపించవచ్చు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంటంటే అక్రమ నిర్మాణం, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, నాలా పక్కనే పునాదులు వేయడం, అధికారుల పర్యవేక్షణ లోపం దీని చుట్టూనే తిరుగుతుంది. అంటే ఒక చిన్న స్థలంలో ఇన్ని అంతస్తులు నిర్మించడం ఒక సమస్య అయితే, డ్రైనేజీ నాలాని ఆనుకుని పిల్లర్లు పునాదులు వేయడం అనేది ఇంకా చాలా పెద్ద ప్రమాదం. ఈ పునాదులు బలహీనపడడంతో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంతకంటే దారుణమైనటువంటి విషయం, ఆ అక్రమ భవనం అదేమన్నా కూలిపోయి అక్కడితో ఆగిందా అంటే, పక్కనే ఉన్నటువంటి ఇంకొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మీద భారీ కాంక్రీట్ స్లాబ్లు పిల్లర్లు పడడంతో ఆ భవనం గోడలు, బాల్కనీలు, పిల్లర్లు కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అక్కడ తప్పు చేయనటువంటి కుటుంబాలు తమ ఇళ్లలోనే ఉంటూ పక్క భవనం చేసిన తప్పుకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు తమ జీవితకాల సంపాదనతో నిర్మించుకున్నటువంటి ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో బాధితుల ఆవేదన అనేది ఇక్కడ తీవ్రంగా మారింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఇక ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి కొందరు కార్మికులు అక్కడే ఉన్నారు. భవనం కూలిపోవడంతో శిథిలాల కింద కూడా చిక్కుకున్నారు. సహాయక బృందాలు భారీ యంత్రాలతో కాంక్రీట్లను కట్ చేస్తూ లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా ఏంటని గాలిస్తున్నాయి. ఇంకా ఉన్నాయి. ఒక మృతదేహాన్ని బయటికి తీశారు. ఇంకొంతమంది గాయపడడంతో ఆసుపత్రులకు తరలించారు. అంటే ఇక్కడ ఒక ఆస్తి నష్టం మాత్రమే కాదు, ఒక ప్రాణాన్ని కూడా బలికొన్నటువంటి ఘటన. ఇంత చిన్న స్థలంలో ఇన్ని అంతస్తుల నిర్మాణం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒక నాలా పక్కనే భారీ నిర్మాణం జరుగుతున్న విషయం ఎవరికి కనిపించలేదా? నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎన్ని అంతస్తులకు అనుమతి ఇచ్చారు? వాస్తవంగా ఎన్ని అంతస్తులు నిర్మించారు? పునాదులు వేస్తున్న సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమైనా తనిఖీలు చేశారా? నాలా భద్రతా నిబంధనలు పాటించారా? ఇవన్నీ ఇప్పుడు సమాధానం కావాల్సినటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణం ఏదో ఒక్క రోజులో పుట్టేది. ముందుగా ఒక స్థలం, తర్వాత పునాదులు, తర్వాత ఒక్కొక్క అంతస్తు వేసుకుంటూ వెళ్తారు. చివరికి 6-7 అంతస్తుల దాకా నిర్మాణం వెళ్తుంది. ఆ మొత్తం ప్రక్రియలో ఒక్క దశలో కూడా అధికారులకు గుర్తించలేకపోతే అది బిల్డర్ తప్పిదమా లేక వ్యవస్థ వైఫల్యమా? ఇద్దరిది ఉంటుంది. సో ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. బాధితులను పరామర్శిస్తారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని చెప్తారు. కానీ అసలు ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. కూలిపోయే వరకు ఎందుకు ఆపలేకపోయారు? అందులోనూ మాదాపూర్ లాంటి ఏరియాలో ఎవరికి తెలియలేదు. ఇక్కడ బిల్డర్కి లాభం ముఖ్యం కావచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది అని భావించి కూడా ఉండొచ్చు. కానీ దానికోసం నిబంధనలు పక్కన పెడితే దాని మూల్యం ఇప్పుడు ఎవరు చెల్లించాలి? కార్మికులా, లేదంటే పక్కింటి అమాయక కుటుంబాలా, లేక ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ? సో ఇది కేవలం ఒక భవనం కూలిన ఘటనగా మాత్రమే చూడడానికి లేదు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఎంత నిర్భయంగా సాగుతున్నాయి, వాటిని పర్యవేక్షించాల్సినటువంటి వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తోంది అన్నదానికి ఇది ఇంకొక తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఒక పక్కన కోట్ల రూపాయల ఐటీ కంపెనీలు, భారీ అపార్ట్మెంట్లు, ఆధునిక నిర్మాణాలతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎకరం 264 కోట్లు బలికిందన్న ప్రభుత్వం వేలం వేస్తే, హైటెక్ సిటీ దగ్గర ఇనార్బిట్ మాల్ ఆపోజిట్లో దుర్గం చెరువుకి పక్కన 5 ఎకరాలు సంథింగ్, ఎకరం 264 కోట్ల రూపాయలు పలికింది అక్కడ. అలాగే ఇక్కడ మరి ఇదే నగరంలో కూతవేటు దూరంలోనే మళ్ళీ జస్ట్ ఒక 5, 6, 7, 8 కిలోమీటర్లు ఉండొచ్చేమో మాదాపూర్ అంజయ్య నగర్ అంటే. అక్కడ కేవలం 60 గజాల స్థలంలో నాలాకి పక్కనే నిబంధనలకి విరుద్ధంగా బహుళంతస్తుల భవనాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ అభివృద్ధి అంటే భవనాలు ఒకటే కట్టడం కాదు, కూలిపోకుండా కట్టాలి, నిబంధనలతో కట్టుపడి. సో ఇవాళ అధికార యంత్రాంగం వచ్చింది. దీనికి సంబంధించి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్, ఆయన కూడా వచ్చి అక్కడ బిల్డరు ఎక్కడున్నాడు ఏంటి అన్నటువంటి దాని మీద ఆయన కూడా స్పందించడం జరిగింది.
బిల్డర్ పేరు సాదిక్. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్ట. నిర్మాణాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తామని రంగనాథ్ గారు చెప్పారు. గతంలో నోటీసులు ఇచ్చి కూల్చినా సరే మళ్ళీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు కూడా వస్తున్నాయంటూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒకసారి చర్య తీసుకున్నారు. బట్ అయినా సరే అక్కడ కడుతున్నారంటే మరి కట్టేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే ఆలోచించి ఒకసారి చెప్పాలి కదా. సో అట్లీస్ట్ ఈ ఘటన తర్వాత అయినా అధికార యంత్రాంగం ఈ కూలిన భవనం మీద కాకుండా ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అన్నిట్లోనూ గుర్తిస్తారా? నాలాలు, చెరువులు, డ్రైనేజ్ మార్గాలు అనుకున్నటువంటి జరుగుతున్నటువంటి నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇంకోటి కూలేదాకా కూడా ఇదే సాగుతుందా అన్నది చూడాల్సిందే. మొత్తానికి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ హెచ్చరిక. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కన్స్ట్రక్షన్ ఏదైనా మీ ఇంటి పక్కన జరుగుతోంది అంటే గౌరవప్రదంగా ముందుగా అయ్యా ఇక్కడ కన్స్ట్రక్షన్కి మీకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా అండి, స్థలం మీదైనప్పటికీ కూడా ఎంతకి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మాతో పంచుకోండి. బికాస్ ఎందుకంటే ఇగో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది, ఫర్దర్గా అటు మీకు కానీ మాకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ప్రశాంతంగా మనం అందరూ కలిసి ఉండాలి కాబట్టి పక్కపక్కనే దయచేసి ఈ విషయాలు కొంచెం తెలియజేయండి అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవడో కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే కళ్ళిలా వేసుకుని కూర్చుంటే రేపన్న రోజు మన ఫోటోని మనమే ఫ్రేమ్లో పెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.